సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో దేశం ఆర్థిక ప్రగతితో ప్రధాని మోదీ తీసుకెళ్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు. బీజేపీ సిద్ధాంతం పట్ల చిత్తశుద్ధి నిబద్ధతతో పనిచేయాలన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత రవిచంద్రారెడ్డి బీజేపీలో చేశారు. బీజేపీకి పెరుగుతున్న ప్రజాదరణ, దేశానికి మోదీ అందిస్తున్న సుపరిపాలన చూసి బీజేపీలో చేరుతున్నారని పురంధరేశ్వరి అన్నారు. జనతా పార్టీలోకి నెల్లూరు జిల్లాకు చెందినటువంటి కనుమూరు రవిచంద్రారెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో చేరటం జరిగింది. వారిని సాదరంగా నేను స్వాగతిస్తున్నాను. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా వారు పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారనేటువంటి విశ్వాసం మా అందరికీ ఉంది. వారు భారతీయ జనతా పార్టీ పట్ల పెరుగుతున్నటువంటి ప్రజాదరణ, అదేవిధంగా మోడీ గారు దేశానికి అందిస్తున్నటువంటి సుపరిపాలన మరియు రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సహకారం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వారు అందిస్తున్నటువంటి సహకారాన్ని దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా బలోపేతం చేసేటువంటి పనిలో వారి భాగస్వామ్యం ఉండాలనేటువంటి ఆలోచనతో వారు భారతీయ జనతా పార్టీలోకి రావడం జరిగింది. వారు శక్తివంచన లేకుండా నిస్వార్థంగా పార్టీ పటిష్ట చేయడానికి, బలోపేతం చేయడానికి వారి వంతు కృషి చేస్తారని చెప్పి భావిస్తూ వారికి వేసినటువంటి కండువాతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి అనేటువంటి విషయాన్ని వారికి తెలియజేస్తారు. బీజేపీ సిద్ధాంతం పట్ల విశ్వాసం, ప్రధాని మోదీ పట్ల నమ్మకం. వైసీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన రవిచంద్రారెడ్డి రావటం సాదరంగా ఆహ్వానిస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తోందన్నారు. దేశం అభివృద్ధి పథంలో ముందుకి పాలన సాగుతుందన్నారు. రాజకీయ క్షేత్రంలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా, తర్వాత వైఎస్ఆర్సీపీలో కూడా వారు ముఖ్య భూమిక పోషించారు. అయితే ఇవాళ దేశంలో జరుగుతున్న మార్పులను చూసి, ఇవాళ దేశం అభివృద్ధి పథాన్ని ముందుకెళ్తున్న నేపథ్యంలో అన్ని వర్గాలకి సమన్వయం జరుగుతున్న క్రమంలో ఇవాళ మతాల ఆధారంగా, కులాల ఆధారంగా పాలన కొనసాగుతుంటే ఈ దేశంలో 4 కులాలు మాత్రమే ఉన్నాయి. అది పేదలు, రైతులు, మహిళలు, యువకులు అని ప్రపంచానికి చాటి చెప్పి ఇవాళ అందరి సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్న నినాదంతో అందరి మంచి చెడులను చూసుకుంటూ దేశాన్ని ఆర్థిక పథంలో ముందుకు తీసుకెళ్తున్న మోడీ గారి నాయకత్వం పట్ల వారి విశ్వాసంతో ఇవాళ బీజేపీలోకి చేరుతున్నారు. అదేవిధంగా బీజేపీ సిద్ధాంతం పట్ల చిత్తశుద్ధితో, నిబద్ధతతో పనిచేయాలని, పార్టీని బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలోకి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని రవిచంద్రారెడ్డి అన్నారు. తనను సాదరంగా ఆహ్వానించిన ఎంపీ పురంధరేశ్వరికి, మంత్రి సత్యకుమార్ యాదవ్కి ధన్యవాదాలు తెలియజేశారు. దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్న బీజేపీ నినాదం పట్ల పనిచేస్తానని చెప్పారు. ధర్మాన్ని పరిరక్షిస్తూ దేశభక్తికి అంకిత భావంతో పనిచేస్తున్న బీజేపీ నాయకత్వం ఏదైతే ఉందో, గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, మరి హోంమంత్రి అయిన అమిత్ షా గారి నాయకత్వం, అలాగే కేంద్ర పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, రాష్ట్రంలో ఉన్న బీజేపీ కార్యవర్గ సభ్యులు, నాయకులు అందరి మనోభావాలకు అనుకూలంగా పార్టీ నిర్ణయాలకి శిరోధార్యంగా ఉంటూ పార్టీ విధానాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ బీజేపీలో సభ్యునిగా ఇచ్చే ప్రతి బాధ్యతని నిబద్ధతతో నిర్వహిస్తానని నేను కంకణబద్ధుడై ఉన్నా. ఒకవైపు